హలో అండి. దోస గారెల్లోకి చిక్కని చికెన్ గ్రేవీ కర్రీ తయారీ కోసం 2 పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కళాయిలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ పేస్టు, 2 పచ్చిమిర్చి చిల్లిట్లు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలినప్పుడు అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు, కొంచెం పసుపు వేసి 15-20 నిమిషాల పాటు కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసి ఒకసారి కలుపుకొని మరో 10 నిమిషాల పాటు చికెన్ని మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ 60% చికెన్ ఉడికిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని పూర్తిగా ఉడికేంత వరకు చికెన్ని ఉడికించుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి, 4 టొమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో మధ్యలో ఒకసారి చూసి సరిపోకపోతే వేసుకోండి.